హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోల్ట్ ఆడియోకి సంబంధించిన ఒక ప్రీమియం క్వాలిటీ వైర్లెస్ ఇయర్బడ్స్ని ఈ వీడియోలో టోటల్గా అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. ఇది కేవలం అన్బాక్సింగ్ వీడియోనే కాదు. సో ఈ ఇయర్బడ్స్ని మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్లో ఎవరొకరు చాలా ఈజీగా గెలుచుకోవచ్చు. సో ఎలా గెలుచుకోవాలి అనేది నేను వీడియో ఎండింగ్లో మీకు క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు మన ఛానల్లో మొబైల్ ఫోన్కి సంబంధించిన గివ్ అవే కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. రిజల్ట్ ఇంతవరకు నేనైతే అనౌన్స్ చేయలేదు. రేపు సండే లైవ్కి వచ్చి ఆ గివ్ అవే విన్నర్ని అయితే పిక్ చేసి సో ఏదైతే మొబైల్ ఫోన్ ఉంటుందో అది నేను వాళ్ళకు కొరియర్ అయితే చేస్తాను. సో చాలా మంది అడుగుతున్నారు గివ్ అవే రిజల్ట్ ఎప్పుడు అని. అంతేకాకుండా ఈ మధ్య నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా చేయడం లేదు. నాకు కొంచెం వేరే పనులు ఉండడం వల్ల నేను సరిగ్గా వీడియోస్ అయితే చేయడం లేదు. కానీ ఇక ఫ్రీ అయ్యాను. ఇక నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో టోటల్గా ఈ బోల్ట్ ఆడియోకి సంబంధించిన ఇయర్బడ్స్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఇదే ఫ్రెండ్స్ ఇయర్బడ్స్కి సంబంధించిన బాక్స్ ప్యాకేజ్. టాప్ సైడ్లో బోల్ట్ ఆడియో AIRBASS PROBUDS అని ఎక్స్ట్రా బేస్ అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇయర్బడ్స్కి సంబంధించిన ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. బాక్స్ బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మనకు 24 hours బ్యాటరీ, అలాగే HD సౌండ్, నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్, అలాగే మైక్, కాల్స్, ఇంకా అలాగే వాల్యూమ్ కంట్రోల్స్కి సంబంధించిన బటన్స్ కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా IP67 వాటర్ రెసిస్టెంట్ ఇది. సో మనకు వాటర్ పడినా పెద్దగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. బ్లూటూత్ వర్షన్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 7,999 రూపాయలు అని కనిపిస్తుంది. కానీ ఇది మనకు 2,999 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో లభిస్తుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తాను. సో బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇందులో ఒక రెడ్ కలర్ బాక్స్ అయితే కనిపిస్తుంది. సో టాప్ సైడ్లో బోల్ట్ ఆడియో అని ఉంటుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఇందులో వచ్చేసరికి ఒక వారంటీ కార్డ్కి సంబంధించిన చిన్న కార్డ్ అయితే ఉంటుంది. అలాగే ఒక యూజర్ మాన్యువల్, అలాగే వీటికి సంబంధించిన కేటలాగ్ లిస్ట్ మొత్తం ఇక్కడ మనకు ఈ చిన్న రెడ్ కలర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో దీని తర్వాత ఇక్కడ ఇంకొక రెడ్ కలర్ బాక్స్ అయితే ఉంది. సో దీన్ని కూడా బయటికి తీస్తాను. ఈ రెడ్ కలర్ బాక్స్ వచ్చేసరికి మనకు యాక్సెసరీస్ అనమాట. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఇందులో వచ్చేసరికి మనకు ఒక USB to Type-C ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత బాక్స్లో 2 pairs ఆఫ్ సిలికాన్ ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి. సో ఇవి మనకు బాక్స్లో ఎక్స్ట్రాగా వచ్చే కంటెంట్ అనమాట. సో ఫైనల్గా చూస్తున్నట్లయితే బాక్స్లో మనకు ఇయర్బడ్స్కి సంబంధించిన ఛార్జింగ్ కేస్ అయితే ఉంటుంది. సో చూడొచ్చు టోటల్గా వైట్ కలర్లో మనకు చూడడానికి అయితే చాలా యూనిక్ డిజైన్తో సో కాస్త పెద్దగా అయితే మనకు చూడడానికి బాక్స్ అయితే ఉంటుంది. టాప్ సైడ్లో బోల్ట్ ఆడియో అని ఉంటుంది. ఇక ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 4 LED ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. సో 25, 50, 75, 100 అనమాట. సో ఎలా అయితే ఛార్జింగ్ పెడతామో అలా మనకు బ్యాటరీ ఫుల్ అయితే ఇక్కడ ఇండికేటర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఛార్జింగ్ ఎలా డౌన్ అవుతూ ఉంటుందో అలానే మనకు ఇక్కడ ఇండికేటర్స్ అనేవి డౌన్ అవుతూ వస్తాయి అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది టోటల్గా ఛార్జ్ చేయడం కోసం. ఇది మనకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఛార్జింగ్ కేస్ ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు ఇయర్బడ్స్ అనేవి ఉంటాయి. సో చూడొచ్చు వీటి డిజైనింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే వీటిని బయటికి తీస్తాను. సో ఇక్కడ మనకు ఏవైతే ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయో సో అవైతే కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతాయి అనమాట. సో ఇక ఇయర్బడ్స్ విషయానికి వచ్చినట్లయితే చూడొచ్చు టోటల్గా మనకు ప్లాస్టిక్ డిజైన్తో సో ఇక్కడ మనకు ఒక రబ్బర్ గ్రిప్ కూడా ఉంటుంది మన చెవుల నుంచి జారి కింద పడకుండా. సో చాలా యూనిక్గా సో ఇక్కడ మనకు గట్టి ప్లాస్టిక్ డిజైన్తో IP67 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్తో మనకు ఈ ఇయర్బడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు బటన్ ఉంటుంది. సింపుల్గా ప్లే పాస్ చేయడం కోసం, కాల్స్ అనేవి రిసీవ్ కట్ చేయడం కోసం ఈ బటన్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఎటువంటి టచ్ సెన్సార్స్ అనేవి ఇక్కడ మనకు కనిపించవు. బ్లూటూత్ వర్షన్ 5.0 మీద అయితే రన్ అవుతుంది. సో బయటికి తీస్తేనే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు LED ఇండికేటర్స్ అనేవి ఆన్ కావడం జరుగుతుంది. ఎటువంటి బటన్స్ అనేవి మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇవి మొబైల్కి కనెక్ట్ అవుతాయి ఒకసారి మనం కనెక్ట్ చేస్తే. సో ఇప్పుడైతే మొబైల్లో నేను బ్లూటూత్ కూడా ఆన్ చేసేసి మీకు క్లియర్గా కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇందుకోసం బ్లూటూత్లోకి వెళ్ళి ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి బోల్ట్ ఆడియో ప్రో బేస్ అని కనిపిస్తుంది. సింపుల్గా క్లిక్ చేసి వీటిని నార్మల్గా మనం ఎలా అయితే ఇయర్బడ్స్ని పేర్ చేసుకుంటామో అలా పేర్ చేసుకోవడమే. సో చాలా సింపుల్గా మనకి ఇవైతే పేర్ అవుతాయి. ఇప్పుడైతే నేను కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేసి వీటి సౌండ్ క్వాలిటీ కూడా మీకు వినిపిస్తాను. సో మీరు కూడా వినొచ్చు.
విన్నారు కదా ఫ్రెండ్స్, వీటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందనేది. ఈ ఇయర్ బడ్స్ నేను ఒక ఫుల్ డే అయితే యూస్ చేశాను. సో నిజంగా సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంది. అంతేకాకుండా IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేస్తూ ఉన్నా, రన్నింగ్ వాకింగ్ చేస్తూ ఉన్నా, సో మీకు స్వెట్ పడినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే అసలు ఉండదు. అలాగే కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా మనకు కాల్ క్వాలిటీ అనేది నిజంగా చాలా బాగుంటుంది. ఇక అంతేకాకుండా ఇందులో మనకు కాల్కమ్ యాప్టెక్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మనకు ఏదైతే సాంగ్ యొక్క క్వాలిటీ ఉంటుందో అది మాత్రం నిజంగా చాలా సూపర్గా ఉంటుంది. అంతేకాకుండా మన చెవిలో చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో మనకి ఇక్కడ సపోర్ట్ ఉండడం వల్ల మన చెవిలో నుంచి జారి కింద పడే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. అంతేకాకుండా హెవీ ఇయర్ బడ్స్ యూస్ చేసే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసినంత వరకు చాలా మంచి ఇయర్ బడ్స్ అనేది నేను అనుకుంటున్నాను. ఇక మీరు ఈ ఇయర్ బడ్స్ని గెలుచుకోవడం కోసం 3 పనులన్నీ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వీడియోని లైక్ చేయాలి, తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, తర్వాత ఈ ఇయర్ బడ్స్లో మీకు నచ్చిన ఫీచర్ని మీరు కామెంట్ చేయాలి. సో నేను నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా అంటే రేపు సండే కాకుండా నెక్స్ట్ సండే లైవ్లో ఈ గివ్ అవే విన్నర్ని అయితే పిక్ చేస్తాను. సో అలా అయితే మీరు చాలా సింపుల్గా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి ఇయర్ బడ్స్ని అయితే గెలుచుకోవచ్చు. అయితే ఈ వీడియోలో నేను మీకు టోటల్గా బోల్ట్ ఆడియోకి సంబంధించిన ఇయర్ బడ్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాలని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే నోటిఫికేషన్ ఐకాన్ని ట్యాప్ చేయండి.